సీఎం జగన్ కు చెత్త మీద పన్ను వేసే ఆలోచన ఎలా వచ్చిందో అర్థం కావటం లేదని మాజీ మంత్రి బొంగూరు నారాయణ అన్నారు. ఆయన నెల్లూరు నగరంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ప్రజలు ఎన్నుకోలేదని చెప్పారు. ప్రజల వద్దకు వెళ్లాల్సింది గెలిచిన వ్యక్తులని ఆయన పేర్కొన్నారు. వైసీపీ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. అభివృద్ధి ప్రదాత ఎవరంటే నెల్లూరులో ఎవరికి చెప్పబడలే నారాయణ సార్ నారాయణ సార్కి పెరిగింది. మీరు ఏంటంటే మీ దగ్గరికి వచ్చే కస్టమర్లకి ప్లీజ్ కొంచెం రిక్వెస్ట్ సార్ ఎంతమంది కరెంట్ ఎంతమంది నెల్లూరు అభివృద్ధి చేసుకున్నాం. నెల్లూరులో 6వ డివిజన్లో అంటే సంవత్సరపేట ఆ ఏరియాలో ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఇక్కడ ఎక్కువగా షాపులు ఉంటాయి ఏరియాలో. ఇంతవరకు కొన్ని షాపులు తిరిగాం. ఎక్కడికి పోయినా స్పందన అనూహ్యంగా ఉంది. వాళ్ళు చెప్పేది ఒకటే, మాకు ప్రశాంతమైన వాతావరణం కావాలి, మేము వ్యాపారాలు చేసుకోవాలంటే లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉండాలి, రచ్చలు రావీళ్ళు ఘర్షణలు ఉండకూడదు అనేది వాడు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఏ వ్యాపారస్తులైనా కోరుకునేది ప్రశాంతమైన వ్యాపారం చేసినట్టు కోరుకుంటారు. అంతేగాని ఊరినే కొట్లాట్లు అరెస్ట్ చేయటాలు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడాలు ఎవరు కోరుకోరు. కానీ నెల్లూరు ఏమైందంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకప్పుడు ఆనవాడు చాలా కాలం రూల్ చేశారు. కానీ ఇట్లాంటి పిచ్చి రాజకీయాలు చేయలే. ఇది డిస్ట్రక్టివ్ రాజకీయాలు అంటారు, కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్. ఇదంతా డిస్ట్రక్టివ్ రాజకీయాలు. అంటే ఎదుటివాడిని ఎలా చేయాలి, మంచివాడైనా సిద్ధంగా వ్యాపారం చేసుకుంటున్నా నా కోటే లేదు కాబట్టి వాడి షాప్ ముయించాలా, వాడి వ్యాపారం ముయించాలా, వాడి హోటల్ ముయించాలా, వాడి అంగడి ముయించాలా. అది కరెక్ట్ కాదండి. ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు. మీరు బాగా చేసి వాళ్ళందరినీ మీ పక్కకు తిప్పుకోండి, ప్రజలకు సేవ చేయండి. వాళ్ళకి కావాల్సిన రోడ్లు, డ్రైన్స్, పర్మిషన్స్, అవి ఎలక్ట్రిసిటీ, వాటర్ అన్నీ ఇవ్వండి, ఇచ్చి మీ పక్కకు తిప్పుకోండి. అంతేగాని ప్రజాస్వామ్యంలో వాడు నాకు ఓటే లేదు, వీళ్ళు నాకు ఓటే లేదు కాబట్టి వాడు వ్యాపారం చేసుకోకూడదు, వాడు ఉద్యోగం చేసుకోకూడదు అనుకోవటం తప్పది. అది కరెక్ట్ కాదు. దాన్ని మీరు మార్చుకోవాలి. తర్వాత వ్యాపారస్తులు అడిగి చెప్తున్నారు, వాళ్ళకి పెరిగిన కరెంటు బిల్లు కానీ ట్యాక్సులు కానీ ఇష్టం వచ్చినట్టు పెంచేశారు. అది తెలుగుదేశం గవర్నమెంట్లో ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో కరెంటు బిల్లు పెంచాల. ఒక్కసారి కూడా ట్యాక్సులు పెంచాలి, హౌస్ ట్యాక్సెస్. అసలు చెత్త పని అనే ఆలోచనే మాకు రాలా. అసలు ఆలోచన కాన్సెప్టే రాలా. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా వచ్చిందో తెలియదు కానీ మాకు అలాంటి ఆలోచనే లేదు. తర్వాత ఈ ఛాలెంజింగ్లు ఎన్ని ఏంటంటే ఒకరోజు టీవీలో నవ్వుకోవటానికి ఆనందపడటానికేనండి. ప్రజలకు సేవ చేయాలా. మీకు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, నన్ను ఎన్నుకోలా. ప్రజలు నన్ను ఎన్నుకోలేదు, ఎన్నుకున్నది మిమ్మల్ని. ప్రజలకు సేవ చేయాల్సింది మీరు, ప్రజలకు రోజు అవ్వడాల్సింది మీరు, వీధి తిరగాల్సింది మీరు, ఇల్లు తిరగాల్సింది మీరు, నేను కాదు. అంతేకాదు 2014లో నేను నెల్లూరు నుంచి ఎలక్ట్ కావాలా. ప్రజాస్వామ్యం మన యొక్క సిస్టమ్ ఏంటంటే పార్లమెంట్కి ఒకరు ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేకి ఒకరు ఎన్నుకుంటారు, ఒక్కొక్క మున్సిపల్ దాంట్లో డివిజన్కి ఒకరిని ఎన్నుకుంటారు. డివిజన్కి ఎన్నుకున్న వాళ్ళు ఆ డివిజన్ అంతా తిరగాల. కాన్స్టిట్యున్సీకి ఎన్నుకున్న వాళ్ళు వాళ్ళందరూ తిరిగి సేవ చేయాలా. ఓడిపోయిన వాళ్ళు కాదు, మేము మిమ్మల్ని క్వశ్చన్ చేయాలా. కానీ మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. వింత, అది కూడా వింతే. నేను అసలు ఎమ్మెల్సీ నుంచి మినిస్టర్ అయ్యా, రాష్ట్రంలో 114 మున్సిపాలిటీని డెవలప్ చేశా. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నా బాధ్యతగా నెల్లూరుని డెవలప్ చేశా. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు, నేను ఇంత స్థాయికి వచ్చినందుకు నా బాధ్యతగా చేశా. నేను కంటెస్ట్ చేయలా, 2014లో గెలవలా, ఓడిపోవాలా, 2 జరగల. గెలిచింది మీరు, సేవ చేయాల్సింది మీరు. ఎంతసేపటికి ఏం ఛాలెంజింగ్ రావాలా? మీరు తిరగాలి డోర్ టు డోర్, నేను కాదు. మన వర్షం వచ్చింది, వర్షంలో మీరు తిరగాల. మా కార్యకర్తలు తిరిగారు. నేను ఢిల్లీలో ఉన్నా, వాళ్ళ మీద ఫోన్లు చేస్తే పరిగెత్తారు. ఎక్కడికి పోయినా చెప్తున్నారు. నిన్న యాక్చువల్గా
నేను బోడిగోడ తోటకు పోయాను, సార్ మీ వాళ్ళు వచ్చారు, ఫుడ్ పెట్టారు, టార్పాలను పట్లు ఇచ్చారు, కానీ మేము ఎన్నుకున్న నాయకులు రాలేదు నిక్కచ్చిగా చెప్తున్నారు. పోండి వాళ్ళు తిరిగిపోయి అడగండి. వాళ్ళ యొక్క రేకుల షెడ్ల మీద చెట్లు పడిపోతే ఇన్ని రోజులు క్లియర్ చేయలా. నేను సొంత ఖర్చులతో ఒక మిషన్ పంపించా, కటింగ్ మిషన్ నేను పంపించా. ఆ తర్వాత కమిషనర్కి ఫోన్ చేసి చెప్పా, ఏమండి రెస్పాన్స్ లేదు, మా వాళ్ళు 49 నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చి 5 రోజులైంది, నో రెస్పాన్స్ లేకపోతే నేను ఒకటి పంపించా, కనీసం ఇప్పుడన్నా పంపించమంటే ఆయన పంపించాడు. ఐఎమ్ అప్రిషియేటింగ్ కమిషనర్, వెంటనే పంపించాడు. ఆ విధంగా చేయాల్సిన పని ఎన్నుకున్న వాళ్ళు, నేను కాదు. వాళ్ళు చేయకుంటే వాళ్ళని క్వశ్చన్ చేసే పని మాది. కాబట్టి ఇప్పటికైనా ఎవరి బాధ్యత వాళ్ళు, అంటే ఎలక్ట్ అయిన వాళ్ళు ఏం పని చేయాలా, ఓడిపోయిన వాళ్ళు ఏం పని చేయాలనేది ప్రజాస్వామ్యంలో తెలుసుకుంటే చాలా సంతోషం. ఖచ్చితంగా 2024లో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం గెలవబోతుంది. ప్రజలకి మంచి పరిపాలన, అంటే పేదలు నిరుపేదలకి ఏం చేయాలో వాళ్ళకి సంక్షేమ పథకాలు, అదేవిధంగా యువత వాళ్ళ భవిష్యత్తు కోసంగా డెవలప్మెంట్ 2 చేయడం జరుగుతుంది.